పొద్దున లేస్తే ప్రజలకు అంత చేస్తాం ఇంత చేస్తామని గొప్పలు చెప్పుకుంటారు. కానీ సొంత ఇలాకాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరు. పైగా పంటలకు నీళ్లిస్తామని చెప్పి రైతుల్ని నిండా ముంచారు. నమ్మించి నట్టేట ముంచిన కోమటిరెడ్డి బ్రదర్స్పై వాళ్ల నియోజకవర్గాల ప్రజలు భగ్గుమంటున్నారు. నల్గొండ జిల్లాలో పరిచయం అక్కర్లేని వ్యక్తులు కోమటిరెడ్డి బ్రదర్స్. ఈ ఇద్దరన్నదమ్ముల మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు గడప దాటవు అనడానికి వీళ్ల నియోజకవర్గాల్లోని పంట పొలాలే నిదర్శనం. అన్నదమ్ములిద్దరి ఉపన్యాసాలు విని అన్నదాతలు నిలువునా మోసపోయారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాఖాలోని 14 గ్రామాల్లో ఎక్కడ చూసినా పొట్టదశలో ఎండిపోయిన పంటలే దర్శనమిస్తున్నాయి. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం నల్గొండలోని 6 గ్రామాల్లో ఇదే రకమైన దుస్థితి నెలకొంది. ఏ రైతును కదిలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. పెట్టిన పెట్టుబడంతా మట్టిలో కలిసిపోయిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నల్గొండ, మునుగోడు మండలాల్లోని గ్రామాల్లో ఎటు చూసినా ఎండిపోయిన పంటలే కనిపిస్తున్నాయి. ఏ రైతు కుటుంబం చూసినా కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. 2 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పొలాలు కాంగ్రెస్ పాలనలో పొట్టదశలో ఎండిపోవడం చూసి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు రైతులు. కొంతమంది రైతులు ఒక్కో ట్యాంకర్కు 1000 రూపాయలు చెల్లించి పొలాలకు నీళ్లు అందిస్తున్నారు. ఈ దుస్థితికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డే కారణమని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లిస్తామని, అన్ని చెరువుల్ని నింపుతామని ఈ ఇద్దరు అన్నదమ్ములు ఊకదండు ఉపన్యాసాలు ఇచ్చారు. వీళ్ల మాటలు నమ్మి నిలువునా మోసపోయామని అన్నదాతలు భగ్గుమంటున్నారు. ఇప్పుడు ఇబ్బంది అంటే నీళ్ళు సార్, ఇక్కడ నీళ్ళు లేకుంటే మొత్తం ఒడిసెలను పెట్టి అప్పుడు ఫస్ట్ నీళ్ళు రాగానే పెట్టుకున్నాం. వస్తాం అనుకోగానే ఏం చేసినాయి, అంతా నాటు పెట్టేసాం. నాటు పెట్టడానికి అక్కడ చెరువు ఎండిపోయింది, రాలేదు నీళ్ళు. అక్కడ రాకుండా మొత్తం బంద్ అయింది. బంద్ కానీ ఉన్న పొలం అంతా పోయింది. దానివల్ల చాలా తిప్పలు అవుతుంది. మాకు కాలువ కావాలని మేము కొట్లాడుతున్నాం. మాకు ఆకాశం అది కావాలి. కాలువ కూడా చెరువు నింపుకుంటే నింపాలి. మాకు మినిమం అది నింపితే మాకు ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి నీటిని ఎత్తిపోసి నల్గొండ, నకరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లోని 23 మండలాలకు సాగు, తాగునీరు ఇవ్వాలన్నదే ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు లక్ష్యం. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 800 కోట్ల రూపాయల నిధులతో 2007లో పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 1 లక్ష ఎకరాలకు సాగునీరు, 400 గ్రామాలకు మంచినీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు సమగ్ర లక్ష్యం. కాగా ఈ ఎత్తిపోతల పథకం కింద 7R కాలువను తవ్వి మునుగోడు, నల్గొండ మండలాల్లోని 18 గ్రామాల్లో 22 చెరువులను నింపి సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. గత వానాకాలం సీజన్లో కొంతమేర చెరువుల్ని నింపి సాగునీరు అందించారు. దీంతో ఈ యాసంగిలో కూడా నీటిని విడుదల చేస్తారని ఆశించిన రైతులు పంటల్ని సాగు చేశారు. కానీ సాగునీటిని అందించే దిశగా కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టించుకోలేదని రైతులు మండిపడుతున్నారు. 3 ఎకరాలు పెడితే 1 లక్ష రూపాయల పెట్టుబడి వచ్చింది. ఎకరాలు 40,000 చొప్పున వచ్చింది. 1 రూపాయి కూడా ఇప్పుడు మీరు మొత్తం నీళ్ళు చూసినా కానీ పడుతుంది. గొర్రెలకు మరి ఏం చేస్తారు? గొర్రెలకు ఇచ్చినాం, గొర్రెలకు ఇచ్చినాం, మొత్తం గొర్రెలకు ఇచ్చేసినాం. కాలువలు తీస్తలేరు. ఆ కాలువలు తీస్తే బాగుండదు. రాజగోపాల్ రెడ్డి కాలువలు తీస్తా అన్నాడు, నీళ్ళు వదిలిపెడతా అన్నాడు. నీళ్ళు లేవు, ఏం లేవు. ఎన్ని బాధపడ్డా నీళ్ళ సుక్కలేవు. ఇక మా ఊళ్ళో మాత్రం మస్తు ఎండిపోయినాయి. నెల్లి నాది మాత్రం బిల్కు ఒక్క మడి ఒక్క పోస లేకుండా ఎండిపోయి సారు. అధికారులు యాసంగిలో 7R కాలువల్లోకి సాగునీటిని వదల్లేదు. కానీ 71, 72, 73, 74, 75, 76, 76, 79 కాలువలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీళ్లన్నీ నకరేకల్ నియోజకవర్గంలోని పంట పొలాలకు, చెరువుల్లోకి వెళ్తున్నాయి. నల్గొండ మండలంలో కూడా కొంతమేర పారుతున్నాయి. కానీ 7R కాలువ ఉన్న మునుగోడు మండలానికి మాత్రం నీళ్లు అందడం లేదు. రైతులు ప్రశ్నిస్తే కాలువల నిర్మాణం పూర్తి కాలేదని, భూసేకరణ జరగలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటరీలు ధ్వంసమయ్యాయని, కంప చెట్లు బాగా పెరిగి కాలువలు పాడైపోవడం వల్ల నీరు సరిగా పారడం లేదని సమాధానమిస్తున్నారు. దీంతో ప్రభుత్వ చేతగానితనం, మంత్రి కోమటిరెడ్డి అసమర్థత వల్లే
మునుగోడు, నల్గొండ మండలాల్లోని 18 గ్రామాల్లో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7R కాలువలకు నీటిని విడుదల చేసి పూర్తి స్థాయిలో చెరువుల్ని నింపితేనే పొలాలు గట్టెక్కుతాయని, లేదంటే చావే శరణ్యమని మునుగోడు రైతులు ఆవేదన చెందుతున్నారు. మాకేం కన్నా గతి లేదు సార్. చేసి అప్ల పాలైన మొత్తం పత్తి కూడా వేస్తే పత్తి పోయింది, వర్షాన్ని పోయింది, ఏం లేదు. ఇప్పుడు మొత్తం ఆగమైనాం. ఇక ఏమంటాడు తెస్తా అంటుండు, ఏది తెస్తలేడు. ఇక చెరువు నింపితే మాకు సరిపోతుంది సారు. ఏమి ఇవ్వకున్నా ఏం లేదు, మాకు రైతు బంధు ఇవ్వకున్నా ఏమి లేదు, ఏది ఇవ్వకున్నా ఏమి లేదు. మాకు చెరువు నింపి నీళ్ళు వదిలితే చాలు, మేము బతాం. ఇక మా అంతలో మేము బతాం, ఆయన ఆశపడే ముచ్చట్లేదు. మొత్తం తేలిన సార్, 2 సార్లు అయితే బయటపడు. మేము మొత్తం ఆగమైనాం, ఏమన్నా లేదు మాకు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 7R కాల్వకు నీళ్లిచ్చి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.